వినాయక చవితి పండుగ వేళ గణేశుడి విగ్రహాలు కనువిందు చేస్తున్నాయి. చవితికి ఇంకా ఒక్కరోజు మాత్రమే ఉండడంతో విగ్రహాల కొనుగోలుదారులతో దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. మహారాష్ట్ర, భోజ్పురి, రాజస్థాన్తో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు వివిధ రూపాల్లో గణనాథుణ్ణి తీర్చిదిద్దుతున్నారు. ఈసారి ధరలు కొంత అధికంగానే ఉన్నాయని, అమ్మకాల్లో పోటీ పెరిగిందని దుకాణదారులు చెబుతున్నారు. వినాయక విగ్రహాల అమ్మకాలపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. నవరాత్రులు సందడి చేసేటువంటి వినాయక పండుగ వచ్చేసింది. ప్రతి ఒక్కరికి వినాయక పండుగ అంటే ఎంతో ఇష్టం. సో ఆ వినాయక ప్రతిమలను చూస్తే కూడా మనసులో ఎంతో ఆనందం కలుగుతుంటుంది. సో అంత అందమైనటువంటి ప్రతిమలను తయారు చేసేటువంటి శిల్పులు వీళ్ళంతా కూడా ఇక్కడికి హైదరాబాద్కి వచ్చేసారు. ప్రతి చోట కూడా ఈ విగ్రహాలు ఎంతో కనువిందు చేస్తున్నాయి. సో ప్రస్తుతం మనం నారాయణగూడ YMCA థియేటర్, శాంతి థియేటర్ పక్కన ఉన్నాం. సో ఇక్కడ ఎన్నో ఏళ్ళుగా కూడా ఇక్కడ విగ్రహాలను సేల్ చేస్తూ ఉన్నారు. సో మార్కెట్లో వచ్చినటువంటి విగ్రహాలన్నీ కూడా ఇప్పుడు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఉన్నారు. సో మీ పేరు? నా పేరు సాయి కుమార్ సార్. మీరు ఈ విగ్రహాల అమ్మకం బిజినెస్లో ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు? 20 years అయిపోయింది సార్. ఇప్పటికి 20 years అయిపోయింది. నా పేరు సాయి కుమార్. ఇది శ్రీ సాయి ఆర్ట్స్, హిమాయత్ నగర్, నారాయణగూడ, శాంతి థియేటర్. 20 yearsలో ఈ బిజినెస్లో నేను పాల్గొంటున్నాను. 1 feet నుంచి 16 feet వరకు గణపతి అవైలబుల్ ఉంటుంది నా దగ్గర. షోలాపూర్, అహ్మద్ నగర్, బాంబే, పూణే, మహారాష్ట్రలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి అందరి దగ్గర నుంచి మనకు గణపతి రావడం జరుగుతుంది. అంటే మీ దగ్గర ఎక్కువ ప్రత్యేకత అంటే మహారాష్ట్ర చెమ్కీ వర్క్ అనేటువంటి చెప్తున్నారు. సో దాని గురించి మా దగ్గర స్పెషల్గా కుందన్ వర్క్ ఉంటుంది సార్. కావాలంటే నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఏదైతే కుందన్ వర్క్ నడుస్తుంది, బాంబే నుంచి మన దగ్గర కళాకారులు వస్తారు కుందన్ వర్క్ చేయడానికి. మన దగ్గర స్పెషల్ అదే కుందన్ వర్క్, ధోతి, షాల్, పగడి, రకరకాలుగా. రైట్, మీరు అన్నట్టు మామూలు విగ్రహాలకి ఇప్పుడు ఈ కుందన్ వర్క్, ధోతి, పగడి ఉన్న విగ్రహాలకి తేడా ఎట్లా కనిపిస్తుంటుంది? యాక్చువల్లీగా గణపతి ఏంటంటే ప్లెయిన్గా వస్తుంది. సో దానికి మేము ఎక్స్ట్రా డెకరేషన్ చేపిస్తాం, అట్రాక్షన్ చేపిస్తాం, ఎక్స్ట్రా డెకరేషన్ చేపిస్తాం దానికి. గతంలోకి ఇప్పటికీ ధరలు ఎలా ఉన్నాయి? అంటే ఇప్పుడు ఇవన్నీ వర్క్స్ చేస్తుంటే కూడా ధరలు అధికంగా ఉంటాయి కదా, సేల్ ఏ విధంగా ఉంది, ధరలు ఏ విధంగా ఉంది? యాక్చువల్లీగా ఏమైందంటే బాంబేలో POP బ్యాండ్ ఉండే. లాస్ట్ మంత్ 9th పర్మిషన్ ఇచ్చారు. సో ప్రొడక్షన్ కాలేదు. లాస్ట్ ఇయర్కి కంపారిజన్ చేస్తే 40% రేట్లు కూడా ఇంక్రీజ్ అయ్యింది. కస్టమర్స్ కూడా బాగానే ఉన్నారు, సేల్ కూడా మంచిగానే ఉన్నది, కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంది మార్కెట్లలో. సో ఇప్పుడు మీ వెనకాల ఉన్నటువంటి విగ్రహాన్ని ఒకసారి చూద్దాం. ఈ విగ్రహం ఎంత హైట్ ఉంటుంది, దీని ధర ఎంత ఉంటుంది? ఇది 7 feet వస్తుంది మనకు. దీని ధర వచ్చేసి 65,000 ఉంటుంది. అవును. స్పెషాలిటీ అంటే ఈ కుందన్ వర్క్. కుందన్ వర్క్ అనేది కాదు, ఇది మొత్తం డ్రాప్ ఉంది. ఇది ధోతి, షాల్, పగడి, ఇది షేర్వానీ టైప్. ఇది అంటే మీ దగ్గర ఉన్నటువంటి మ్యాక్సిమం ఎంత ప్రైస్ ఉంటుంది వినాయక్? 500 నుంచి తీసుకొని 2,50,000 దాకా గణపతి ఐడియల్ అవైలబుల్ ఉంది నా దగ్గర. మొత్తం సేల్ మొత్తం అయిపోతుంది ఇదంతా కూడా? అయిపోతుంది సార్, అయిపోతుంది. మన దగ్గర రెగ్యులర్ కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు. తెలంగాణ మొత్తం వస్తుంటారు ఇక్కడికి? తెలంగాణ మొత్తం, ఆంధ్ర నుంచి చాలా కస్టమర్స్ ఉన్నారు సార్. తిరుపతి, గుంటూరు, నెల్లూరు, విజయవాడ. మా గణపతి UK కూడా వెళ్తుంది, US కూడా వెళ్తుంది మా గణపతి ఇక్కడ నుంచి. 20 years నుంచి నేను ఈ ఫీల్డ్లోనే ఉన్నాను సార్. పైగా ఇది మేము దుర్గామాతది కూడా సేల్ చేస్తాము. మార్కెట్లోకి మనం చూడొచ్చు, వినాయక విగ్రహ ప్రతిమలన్నీ కూడా ఎంతో ఆకర్షించే విధంగా తీరొక్క గణపతులు ఇక్కడికి వచ్చినటువంటి దృశ్యాలన్నీ కూడా అందరినీ కనువిందు చేస్తున్నాయి. సో ఇవి 500 రూపాయల నుంచి చూస్తే దాదాపు 2.5 లక్షల వరకు కూడా పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు మనం ఎదురుగా చూస్తే అక్కడ ఎదురుగా ఉన్నటువంటిది మహారాష్ట్ర ముంబైలో అత్యంత ఫేమస్ అయినటువంటి వినాయకుడు లాల్బాగ్చా గణేష్ వినాయకుడి రూపం కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. సో ఇట్లా అనేక విగ్రహాల ప్రతిమలు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. అటు కొనుగోలుదారులు కూడా చిన్న వినాయకుల నుంచి భారీ గణేష్ల వరకు ధర ఎంతైనా సరే ఆకర్షణీయంగా ఉన్నటువంటి విగ్రహాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్న పరిస్థితి ఉంది. విడుదల క్రాంతితో కలిసి సాగిరెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.